ఈ ప్యాలెస్ని డ్రోన్ షాట్ అయితే తీద్దాం అనుకున్నాము. ఆ డ్రోన్ పైకి ఎగడంలా. ఈ నుంచి లే ప్యాలెస్ వ్యూ మాత్రం చాలా బాగుంది. మన బండికి అయితే నెంబర్ ప్లేట్లు అయితే స్టీల్ అయితే విష్ణు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో సిసు నుంచి లేక్ అయితే వచ్చాం కదా. ఈ లేక్ వచ్చే లోపల ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ఇక్కడ ఒక హోమ్ స్టైల్ అయితే మనము ఒక డార్మిటరీ అయితే బుక్ చేసుకున్నాము. ఆ డార్మిటరీ బుక్ చేసుకుని నిన్న ఈవినింగ్ ఇక్కడ చెక్ ఇన్ అయితే అయినాము. ఈ హోమ్ స్టే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఈ లేక్ సంబంధించిన ట్రెడిషనల్ కల్చర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అది కాకుండా వీళ్ళైతే ఇంట్లోనే ఒక చిన్న గార్డెన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ గార్డెన్ లో వీళ్ళకి కావాల్సిన కూరగాయలన్నీ వీళ్ళే పండించుకుంటున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మనము మన బైక్ మీద లగేజ్ అంతా తీసుకుని రూమ్ లో పెట్టేసరికి మనకైతే ఒక ఛాయ్ కొన్ని బిస్కెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఛాయ్ తాగి బిస్కెట్లు తిని ఇంకా బయటికి వెళ్ళి అలా కొద్దిసేపు తిరిగి మళ్ళీ వచ్చి నైట్ అయితే నిద్రపోయినాము. ఇంకా ఆ విధంగా ఆ రోజు అయితే పూర్తి అవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చి సండే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మనం లేయడమే కొంచెం చాలా లేట్ గా అయితే లేయడం జరిగింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయితే అయిపోయింది మనం లేసేసరికి. సర్లే అని ఇంకా ఈ బండికి కొన్ని రిపేర్లు అయితే ఉన్నాయి. అంటే నిన్న మనం వచ్చేటప్పుడు బైక్ మీద నుంచి పడినాం కదా, ఈ హ్యాండిల్ కొంచెం డ్యామేజ్ అయితే అయింది. అదే విధంగా మనకి చైన్ కూడా బాగా సౌండ్ అయితే చేస్తా ఉంది. సరే ఇవన్నీ రిపేర్ చేయించుకుందాము ఈ రోజు అని మొత్తానికి అయితే నేను ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ యాడ్ ఉందని గూగుల్ మ్యాప్స్ లో ఎతికితే మనం ఉన్న హోమ్ స్టే దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. సర్లే అని ఈ రోజు ఆదివారం ఉంటదా ఉండదా అని గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఆదివారం ఓపెన్ అని అయితే ఉంది. మామూలుగా అయితే ఓపెన్ లో ఉండదు కదా, ఇక్కడ ఈ లేలే ఏమన్నా ఉందేమో అని మొత్తానికి అయితే కొంచెం ఆస్తి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ పోయేసరికి అది ఆ రోజు క్లోజ్ లోనే ఉంది ఆదివారం. కానీ అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇది ఆదివారం సెలవే కదా అంటే, మరి ఈ మ్యాప్ లో ఎందుకు ఓపెన్ లో ఉందంటే మాకు తెలియదు అని చెప్పినారు వాళ్ళు. సరే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తా ఉంటే ఇంకా మన బండికి బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ ఇరిగి పడిపోయింది కదా, సరే దాన్నన్నా మార్పించుకుందామని స్టిక్కరింగ్ షాపులు ఎక్కడ ఉన్నాయని అడిగితే వాళ్ళైతే వేరే ఒక లొకేషన్ అయితే చూపించడం జరిగింది. సర్లే మనం అయితే పోయేటప్పుడు బండికి అయితే పెట్రోల్ అయితే పట్టించుకొని ఫుల్ ట్యాంక్ చేయించుకొని అక్కడ నుంచి అయితే డైరెక్ట్ స్టిక్కరింగ్ షాప్ కి అయితే వెళ్ళిపోయినాము. స్టిక్కరింగ్ షాప్ లో ఇట్లా బండి ప్లేట్ టెంపరీ నెంబర్ ప్లేట్లు కావాలని అడిగితే వాళ్ళైతే చేస్తామని చెప్పినారు. చూపించండి అని అడిగితే వాళ్ళైతే స్టీల్ అయితే చూపించినారు. ఇంతకు ముందు మనం వేయించుండేటి అంటే ఇంతకు ముందు బండి పోయిన తర్వాత వేయించుండేటి ఫైబర్ అనమాట. అవి కోహిమాలో అయితే వేయించడం జరిగింది. అంటే ఆ ఫైబర్ ఏమైందంటే ఆ వానకి తడిసి మనకైతే స్పితి వ్యాలీలో ఆ రోడ్లలో అయితే ఆ గతుకులకి ఎక్కడో ఇరిగి పడిపోయింది అనమాట బ్యాక్ సైడ్ ది నెంబర్ ప్లేట్. సరే వీళ్ళైతే నెంబర్ ప్లేట్లు మనకైతే స్టీల్ ఇనప అయితే ఇవ్వడం జరిగింది. సరే ఇనప అయితే బాగా స్ట్రాంగ్ గా ఉండే, నాకు బాగా నచ్చినాయి అనమాట. స్ట్రాంగ్ గా గట్టిగా ఉండేసరికి మనకు అవసరం ఉండేది వెనకాలది మాత్రమే. కానీ నేనైతే ముందది కూడా అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇదే పరిస్థితి ముందర దానికి కూడా వస్తుందేమోనని. సో మొత్తానికైతే 2 నెంబర్ ప్లేట్లు తీసుకొని రెండింటి మీద మనం అయితే స్టిక్కరింగ్ అయితే చేపించేసి బిగించమని అడిగితే మేము ఇక్కడ బిగించము, ఓన్లీ స్టిక్కరింగ్ మాత్రమే చేపిస్తామని అయితే చెప్పడం జరిగింది వాళ్ళు. సరే మరి ఎక్కడ బిగిస్తారంటే దీని పక్కనే ఒక మెకానిక్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడైతే బిగిస్తారని అయితే చెప్పినారు. ఇంకా నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ చేయించుకొని మనం పక్కన మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళినాము. అతను ఇక్కడ నెంబర్ ప్లేట్లు మార్పించాలని అడిగితే అతని షాప్ దగ్గర బండ్లు అదే విధంగా అతని చేసే విధానం చూసి మన హ్యాండిల్ కూడా కరెక్షన్ చేస్తాడేమని అడిగిన అతనైతే చేసేస్తానన్నాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బండి ఇట్లా పడింది, ఆ పడడం వల్ల ఇట్లాగా హ్యాండిల్ అయితే బెండ్ వచ్చేసింది, దాన్ని కొంచెం కరెక్ట్ చేయాలంటే చేసేస్తానని అయితే చెప్పినాడు. మనకైతే ఒక రాడ్ తీసుకొని దాన్ని అయితే కొంచెం కరెక్ట్ అయితే చేసినాడు. దాని తర్వాత ట్రైల్ కి పోయేసి రమ్మన్నాడు. ట్రైల్ కి పోయించిన తర్వాత బాగానే సెట్ అయింది. హ్యాండిల్ కరెక్షన్ తర్వాత నెంబర్ ప్లేట్లు అయితే బిగించడం జరిగింది. సో ఇదిగోండి మన బండికి అయితే నెంబర్ ప్లేట్లు అయితే స్టీల్ అయితే వేసినాం. అవి ఊరికే పడిపోతున్నాయి గతుకుల్లో, అందుకని అయితే స్టీల్ అయితే వేయించినాము. ముందరది కూడా మార్చేసినాం. ఆ ముందరది కూడా బెండ్ వచ్చేసి తేడా ఉన్నింది, ఎప్పుడు పడిపోతుందో అని. సర్లే అని మనం అయితే ముందరది కూడా మార్పించినాము. ఇప్పుడు బండి వాటర్ సర్వీస్ పెట్టి మళ్ళీ ఇక్కడికైతే వద్దాం. ఇక్కడ ఎక్కడో వాటర్ సర్వీస్ ఉంది అంట. మనం ఇందాక పెట్రోల్ పట్టించినాం కదా, ఆడే ఉందంట వాటర్ సర్వీస్. అతను అడిగితే చెప్పినాడు. సో ఇప్పుడైతే ఆడ పోదాం. కార్ వాష్ 7 days ఓపెన్. ఎక్కడ రాబోయా కార్ వాషా? అయ్యో ఆ నెంబర్ ప్లేట్లు బిగించుకున్న తర్వాత మనము అక్కడి నుంచి ఇక్కడ బైక్ వాష్ దగ్గరికి అయితే పోయినాము. ఆ బైక్ వాష్ దగ్గర పోయి ఆ బైక్ మొత్తం అయితే వాషింగ్ అయితే పెట్టి, ఎందుకంటే మనం స్పితి వ్యాలీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అయితే బైక్ ని అయితే వాష్ చేయించలేదు. మొత్తం అంతా స్పితి వ్యాలీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లేక్ అయితే వచ్చినాము. బండి వాష్ అయితే చేపించి చైన్ క్లీన్ చేపిద్దాం అనే ఉద్దేశంతో బండి వాషింగ్ అయితే పోయినాము. వాషింగ్ చేయించుకొని మళ్ళీ తిరిగి ఇతను మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము.
కవాసాకి. ఇతను మంచి హెవీ మెకానిక్ ఉన్నట్టున్నాడు. ఏ బండి అన్నా చేసేస్తా అన్నాడు. యువర్ బైక్ నో? ఫ్రమ్ వేర్? ఇట్స్ కామన్ నో. I was coming from Janskar. My tire got cut. Oh, really? I want to change the tire. Bust, na? Yeah, it was a kind of burst. The cut was a bit long. Okay. ఇతను ఏంటంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఇతను ఆ చైన్ అంతా క్లీన్ చేసి మొత్తానికి అయితే మనకి ఆ చైన్ లూబ్ అయితే వేయడం జరిగింది. తో మనకి బైక్ అనేది కొంచెం బేసిక్ మనకి సర్వీస్ అయితే అయిపోయింది. అంటే సండే రెస్ట్ తీసుకోవచ్చు కదరా, ఎందుకు నెక్స్ట్ డే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఓపెన్ చేస్తారు, అప్పుడు దాన్ని సర్వీస్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఇంత అర్జెంట్ అంటే మనకైతే నెక్స్ట్ 3 days లో ఇక్కడైతే వాన్లు అయితే చూపిస్తా ఉన్నాయి. ఇక్కడ మామూలుగా చలి ఉంటే మేనేజ్ చేయొచ్చు, కానీ వాన్లు పడిందంటే మరి దారుణంగా ఉంటాయి ఈ లడాక్ ప్రాంతంలో. అందుకని మనం అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీని అయితే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం అయితే ఇక్కడ బయట అయితే దీన్ని బైక్ ని అయితే రిపేర్ చేయించేసినాము. మొత్తానికి మధ్యాహ్నానికి మొత్తం అంతా మన బైక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి అయితే మనం భోజనం అయితే చేయడం జరిగింది. మనకి లంచ్ కి ఒక చికెన్ రైస్ అయితే ఏమని చెప్పిన రైస్ పెట్టి దాని మీద చికెన్ కర్రీ అయితే వేసినారు. అదేవిధంగా ఒక చాక్లెట్ మిల్క్ షేక్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన లంచ్ ఇది మసాలా వేసి చాలా బాగుంది. అలా భోజనం చేసుకొని మనమైతే తిరిగి మన హోమ్ స్టేకి అయితే వచ్చేసినాం మధ్యాహ్నం నుంచి. ఇంకా మన హోమ్ స్టేకి రాగానే ఈ లడాక్ సర్క్యూట్ లో తిరిగేదానికి అయితే మనకు ఒక పర్మిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదైతే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 450 రూపాయలు అయితే పడుతుంది పర్ పర్సన్ కి. సో దాన్ని అయితే ఇంకా మనం ఆన్లైన్ లో అప్లై చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాము. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అలా లేసి ఇక్కడ లేలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి చూద్దామని అయితే మనం మళ్ళీ బయటకు వెళ్ళడం జరిగింది. ఈడేందో ఇది బూజులాగా వస్తూ ఉంది మొత్తం అంతా. ఈ లే సిటీ మొత్తం ఇట్లాగే ఉంది. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి కరెక్ట్గా 6:10 అయితే వస్తూ ఉంది. 6:10 అయినా చూడండి ఈ ఎండ ఎరగదీస్తూ ఉంది. ఒక 7-7:30 దాకా అయితే ఉంటుంది ఎండ. 6:10 అంటే సాయంత్రం. ఇది సాయంత్రం ఏడకపోతున్నారా అంటే మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఒక 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకటి లే ప్యాలెస్, ఒకటి శాంతి స్తూప, ఒకటి అదేవిధంగా మన ఇక్కడ లే మార్కెట్ అనేది ఒకటి ఉంది. వీటిని అయితే చూసుకొచ్చేదానికి మనమైతే పోతున్నాము. ఓహోయ్ ఇది చూడరా ఏముందా సిటీయా, లే సిటీయా. ఇది లే మార్కెట్. మళ్ళీ రావాలి ఎడికే. లే గేట్ లెఫ్ట్, బస్ స్టాండ్ లెఫ్ట్, రాజు నివాస్ రైట్ అంట. ఏడు నుంచి చూడనట్టుందో లే సిటీ, లే ప్యాలెస్. ఇదిగోండి మనమైతే ఇప్పుడు లే ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చినాము. నాకు తెలిసి ఇక్కడ లోపలికి అయితే వీడియోని అయితే అలౌ చేయరు అనుకుంటా, కానీ చూద్దాము. ఫోటోలో ఒకటే అలౌ చేస్తారు అనుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అయింది కదా, సన్సెట్లో ఈ ప్యాలెస్ని డ్రోన్ షాట్ అయితే తీద్దాం అనుకున్నాము. ఆ డ్రోన్ పైకి ఎగడంలా ఏమైందంటే ఇక్కడ ఎయిర్పోర్టు సరౌండింగ్లో ఉంది, ఇది ఎయిర్పోర్ట్ కంట్రోల్లో ఉంది, ఇక్కడ ఎగరదు అని అయితే మనకి వార్నింగ్ ఇచ్చింది. కానీ ఎగరుతుంది, కానీ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంది. అది ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అన్నీ అడుగుతూ ఉంది. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని మొత్తానికి అయితే డ్రోన్ అయితే ఎగరేలే ఇక్కడ. ఇప్పుడైతే మనం లే ప్యాలెస్లోకి అయితే పోదాం. ఏడు నుంచి లే ప్యాలెస్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ పక్క చూడండి కొండ ఎట్టుంది. ఆ పైన ఒక మానిస్టర్ అయితే ఉంది. సో ఈ విధంగా ఉంది సరౌండింగ్ దీన్ని లే ప్యాలెస్. ఈ లే ప్యాలెస్ అనేది ఒకప్పుడు లడాక్ రాజ్యానికి రాజధాని అనమాట. దీని నిర్మాణం 1600వ శతాబ్దంలో ప్రారంభించినప్పటికీ దీన్ని పూర్తి చేసేసరికి దాదాపు 43 సంవత్సరాలు అయితే అయింది. అంటే 1643 నాటికి దీని నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగింది. అప్పటికి లడాక్ ప్రాంతానికి రాజు అయిన సెంగే నామ్గ్యాల్ అనే రాజు తన రాజ్యం యొక్క శక్తిని, సంపదని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ అద్భుతమైన రాజభవనాన్ని అయితే నిర్మించడం స్టార్ట్ చేసినాడు. ఈ లే ప్యాలెస్ అనేది దాదాపు 9 అంతస్తులతో నిర్మించబడింది. పై అంతస్తుల్లో రాజు, రాణులు, రాజు కుటుంబ సభ్యులు నివసించేవారు.
ఉండేవాళ్ళు. మధ్య అంతస్తుల్లో వచ్చి మంత్రులు, అధికారులు ఉండేవారు. కింద అంతస్తుల్లో గుర్రపుశాలలు, ధాన్యగారాలు, ఆయుధానికి సంబంధించిన ఆయుధ కారాగారాలు మరియు వస్తువులు నిల్వ చేసే గదులు అయితే ఉండేటివి. ఆ కాలంలో లే సిటీ అనేది ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం అన్నమాట. అంటే భారత్, టిబెట్, కాశ్మీరు, అదేవిధంగా మధ్య ఆసియా దేశాల నుంచి అయితే వ్యాపారులు పట్టు వస్త్రాలు, పష్మినా ఉన్ని అని, ఈ మసాలాలు, టీ ఇట్లా విలువైన రత్నాలు తీసుకొచ్చి ఇక్కడైతే వ్యాపారం చేసేవాళ్ళు. అలా ఈ లే ప్యాలెస్ అనేది ఈ వాణిజ్య మార్గాల్ని పర్యవేక్షించే ప్రధాన కేంద్రంగా అయితే ఉండేది. సెంగే నామ్గ్యాల్ పాలనలో అయితే ఈ లడాక్ అనేది స్వర్ణయుగాన్ని అయితే చూసిందంటారు. దాని తర్వాత 1834లో జోరావర్ సింగ్ లడాక్ పై దండెత్తడం జరుగుతుంది. ఆ యుద్ధాల్లో అయితే లడాక్ రాజ్యం అయితే ఓడిపోతుంది. దాని తర్వాత రాజు కుటుంబం ఈ లే ప్యాలెస్ అయితే వదిలి స్టోక్ ప్యాలెస్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా ఈ లే ప్యాలెస్ నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఈ లే ప్యాలెస్ మొత్తము ఇక్కడ లభించే వాటితోనే ఉపయోగించి కట్టడం అయితే జరిగింది. ఇక్కడ దొరికే రాళ్లు, అదే విధంగా ఇక్కడ దొరికే మట్టి ఇటుకలు, ఇక్కడ మనకి పాపులర్ అదే విధంగా విల్లో చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి. వాటి కలపను అయితే ఉపయోగించి తలుపులు, కిటికీలు, స్తంభాలు ఇట్లాగైతే వీటిలన్నింటినీ నిర్మించడం జరిగింది. ఈ కోటలో పై కప్పులను అయితే మట్టి, గడ్డి మిశ్రమం ఉపయోగించి కట్టడం జరిగింది. అలా ఈ కోటను అయితే ఒక మందమైన గోడలతో అయితే నిర్మించడం జరిగింది. ఎందువల్ల అంటే ఈ ప్రాంతం అనేది చాలా చలితో కూడిన ప్రాంతం అవడం వల్ల లోపల ఉండే గదుల్లోని వెచ్చదనం అనేది బయటకు పోకుండా ఇక్కడ గోడలను అయితే చాలా మందంగా అయితే నిర్మించడం జరిగింది. అదే విధంగా కిటికీలను కూడా అయితే చాలా చిన్నవిగా అయితే చేసినారు. ఈ చిన్న కిటికీలు ఉండడం వల్ల మనకి బయట నుంచి చల్లని గాలి అనేది లోపలికి రావడం తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కోట నిర్మాణం అనేది దక్షిణ వైపు ఉండడం వల్ల ఎక్కువ సూర్యకాంతిని అయితే పొంది ఈ మొత్తం కోట అంతా వెచ్చగా ఉండేదానికైతే ఉపయోగపడుతుంది. అలా ఈ కోటను అయితే ఇక్కడ స్థానికంగా లభించే వాటితో అయితే కట్టడం జరిగింది. లే ప్యాలెస్ లో వీడియోలు అయితే అలౌ చేయలేదు. లే రాజధాని ఇది. సో ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు లే ప్యాలెస్ చూసుకొని శాంతి స్తూప అనే ఒకటి ఉంది, అక్కడికైతే పోతున్నాము. అది 8 గంటలకు క్లోజ్ చేస్తారు. ప్రజెంట్ టైం వచ్చి 7:30గా వస్తుంది. మనకు అక్కడ పోయేదానికి ఇంకా 15 నిమిషాలు అయితే పడుతుంది. ఇది ఆ లే ప్యాలెస్ చూసుకొని బయలుదేరితే ఈ గూగుల్ మ్యాప్స్ ఏం చేసింది అనుకున్నారు, అక్కడికెక్కడికో లోపలికి ఓల్డ్ సిటీలోకి పట్టుకుపోయిందా. తీరా లోపలికి పోయిన తర్వాత అక్కడ రోడ్డు బ్లాక్ చేసేస్తున్నారు. మళ్ళీ తిరుక్కొని వెనక్కి వచ్చేలాక అక్కడ ఒక అరగంట వేస్ట్ అయిపోయింది. సో మొత్తానికైతే మనము ఫ్లయింగ్ ఆఫ్ డ్రోన్ కెమెరాస్ ఆర్ ప్రొహిబిటెడ్ నియర్ ద విసినిటీ ఆఫ్ లడాక్ శాంతి స్తూప. ఎనీవన్ ఫౌండ్ వైలేటింగ్ షల్ బి ప్రాసిక్యూటెడ్ అకార్డింగ్ టు ద లా. అదే అందుకే మనకి డ్రోన్ కూడా ఎగరలేడా. వద్దులేండి, ఎందుకు వచ్చిన రిస్క్. మామూలుగా అయితే నేను ఎగరేద్దాం అనుకున్నా, కానీ అదేమైందంటే డీటెయిల్స్ అడుగుతా ఉంది. మనం మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు అన్నీ అడుగుతా ఉంది. ఇంకెందుకు వచ్చిన తలకాయ పని, పోతే పోయిందని మనమైతే ఈ డ్రోన్ షాట్లు అయితే ఎగరేయలేదు. ఇంకొక 15 నిమిషాలు అయితే ఉంది క్లోజ్ చేసేదానికి. 15 నిమిషాల లోపల అయితే మనం ఎంటర్ అయినాము ఈ శాంతి స్తూప దగ్గరికి. దీనికి టికెట్ 50 రూపాయలు తీసుకున్నాడు. అదిగోండి, ఆ లే ప్యాలెస్కి మేము 25 రూపాయలు తీసుకున్నాడు, దీనికి 50 రూపాయలు తీసుకున్నారు. మనమైతే కింద నుంచి పైకి వచ్చే లోపల పైన లైటింగ్ అయితే వేసినారు, చాలా బాగుంది లైటింగ్ వేయడం వల్ల. ఇదిగోండి లే శాంతి స్తూప ఈ విధంగా ఉంది. గో క్లాక్ వైజ్, సైలెంట్ ప్లీజ్, నో స్మోకింగ్ అంట. అదిరిపోయింది కదా లైటింగ్ ఇస్తా. ఇది నైట్ అయితే ఈ ఈవినింగ్ టైంలో లైటింగ్ బాగుంటుంది. ఇది మనోడు ఇన్స్టా 360 పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు. డ్రోన్ ఎగరేయకూడదని ఏడ నుంచి పైన చంద్రుడు తెల్లంగా, ఆ కొండ మీద తెల్లంగా మంచు, ఇట్లా పోతే ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూద్దాం అండి. నైట్ టైం ఎలా ఉంటుందో చూస్తా లైటింగ్లో. ఇదిగోండి లే సిటీ నైట్ టైం ఈ విధంగా అయితే ఉంది. సో మనమైతే ఈ శాంతి స్తూపాన్ని చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లే మార్కెట్ అయితే ఒకటి ఉంది. ఆ లే మార్కెట్ వరకు పోయి ఆ లే మార్కెట్లో అట్లా చూసుకొని ఆడ ఏదో ఒకటి తిని అవనైతే అక్కడ నుంచి మన గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు టైము కరెక్ట్గా 8, ఇంకా క్లోజ్ చేసేసినారు వచ్చే వాళ్ళని. చలి ఎంతున్నా తట్టుకోవచ్చు, కానీ ఈ గాలి, ఈ చలిగాలి ఇచ్చినప్పుడే అది నాయన. ఏడ బస్సుని ఇరికిచ్చేసుకున్నారా, మంచిది.
ఇంకమ్మ అయిపోయింది, టైం అంతా అయిపోయింది. ఆ నుంచి ఎక్కడికి వచ్చే టైం మొత్తం అయిపోయింది. ఆ బస్సులో ఇరికిచ్చేసుకున్నారు ఆడ, పోలేకపోతున్నాయి బస్సులు లారీలు. ఇప్పుడు ఏమైందంటే మనం ఆ శాంతిస్తో పని చూసుకొని డైరెక్ట్ మార్కెట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ అక్కడ మనకి ఆ ట్రాఫిక్ జామ్ చేసిన పని వల్ల అయితే మనం వెనక్కి తిరిగి మళ్ళీ డైరెక్ట్ మన గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసినాం. గెస్ట్ హౌస్ లో అన్ని హెల్మెట్ అయినా పెట్టేసి ఇప్పుడు నడుచుకుంటా మనం అయితే మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇదిగోండి మనం అయితే మార్కెట్కి అయితే వచ్చినాము. ఇప్పుడు రాత్రి అయితే వచ్చినాము. మనం అన్నీ చూసుకొని ఇది మాత్రం ఖాళీగా ఉంది. సో ఇది వెజిటేబుల్ మార్కెట్. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉండే, నైట్ అయిపోయిలా. ఐ లవ్ లడాక్. ఒర్రీ ఏముంది ఈ స్ట్రీటా? నైట్ 10:30 ఈ టైంలో చూడండి ఎంత బాగుందో ఈ స్ట్రీట్. సో ఇదిగోండి మనం అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వచ్చినాము. డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని. బాదం అడిగితే బాదం లేదంట, ఇవైతే ఉన్నాయి. Cranberry, కిస్మిస్, peach, yellow peach, red peach, roseberry, blackberry, dry apple, or apricot, cherry, kiwi, blueberry, or Kashmiri raisins, walnut, dry apricot seedless, fig, chia seed, almond chocolate raw, and Ladakh local berries, sea buckthorn. अच्छा, ये sea buckthorn berries. लोकल का है? हाँ, local berries. विटामिन सी ज़्यादा रहता है. विटामिन सी. विटामिन सी ज़्यादा रहता है, स्किन के लिए अच्छा रहता है, हार्ट के लिए. इधर ही मिलेगा ये? ये खाली लद्दाख में निकलता है. लद्दाख లో దొరుకుతుందంట. విటమిన్ సి బాగుంటుంది. नाम क्या है? सी बख्तौन. सी बख्तौन. अप्रिकॉट का है. के लिए अच्छा रहता है, हेयर के लिए अच्छा रहता है. జాయింట్ పెయిన్స్ కు బాగుంటుందంటే ఇది. FSSAI अप्रूव्ड. 250 रुपीस 250 ग्राम्स. नहीं मेरे पास परमिट है, लेकिन वो जेरॉक्स चाहिए ना. जेरॉक्स का आपको कहीं पे भी मिलेगा. आपको कितने बजे निकलना है? 7 और रोड में भी मिलेगा? हाँ, चॉकलेट शॉप में भी मिलेगा. ठीक है. బాగుంది కదా, ఇల్లుది బాగుంది. అరే ఈ స్ట్రీట్ మాత్రం చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి నైట్ అంతా ఓపెన్ అయినట్టుంది స్ట్రీట్, బాగుంది. సో మనం అయితే డ్రై ఫ్రూట్ తీసుకున్నాము. 390 రూపాయలు అయితే అయింది. మిక్స్డ్ డ్రై ఫ్రూట్ను, అదేవిధంగా ఒక 100 గ్రాములు వాల్నట్లు అయితే తీసుకున్నాము. ఏం చేస్తున్నాం, ఊరికే గమ్ము కూర్చోంటారు ఇక్కడ. నైట్ 10-11 అవుతుంది టైం. ఈడైతే మొత్తం అన్ని పెట్టుకొని షవల్స్ అయితే అమ్ముతూ ఉంటారు. షవల్స్, మఫ్లర్లు ఇట్లా అల్లుకుంటా ఉంటారు. అయ్యి బన్ రాయే నిట్టింగ్ ఏదైతే ఆ విధంగా అల్లేది మనం ఇక్కడైతే అమ్మేసేది. చాలా బాగుంది రా ఈ స్ట్రీట్. కీ చైన్లు, ఉంగరాలు, గాజులు, కాపర్వి అన్నీ ఎంతెంతో ఉంటాయి. సో ఈ రోజు వీడియో అదనమాట. ఈ రోజు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. మనం అనుకున్నంత ప్లాన్. ఈ రోజు ఊరికే రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. సర్లే బైక్ పని అనేది చేయించుకుందామని అట్లా పోయి ఆ బైక్ అయితే రిపేర్ చేయించుకోవడం జరిగింది. బైక్ రిపేర్ చేసుకుని మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందాం అనుకుని ఒక 2 గంటలు పనుకొని నిన్నా కానీ నిద్ర రాలేదు. సర్లే ఇంకెందుకు లేని లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ లే ప్యాలెస్ అయితే చూసుకొని మన అక్కడి నుంచి మళ్ళీ శాంతి స్తూప అయితే చూసుకున్నాము. ఇప్పుడు వచ్చి మార్కెట్ అయితే చూసుకున్నాము. మామూలుగా సాయంత్రం రావాల్సింది మార్కెట్కి. ఆ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ. సో మొత్తానికి ఏదన్నమాట వీడియో. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.